మానసిక ప్రశాంతతతో పాటు జీవితంలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలంటే ధ్యానం ద్వారా సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ శ్వాసపై ధ్యాస ఉంచి ధ్యానం చేయాలని బ్రహ్మ విద్యారిష్ తటపర్తి రాజ్యలక్ష్మి అన్నారు. గురువు నేర్పిన ధ్యానాన్ని తూచా తప్పకుండా చేస్తే తప్పకుండా దాని ఫలితం మనం అనుభవిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని వైశ్య భవన్లో ఒకరోజు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాన్ని సాయి కృష్ణ పిరమిడ్ జ్ఞాన మందిరం బాధ్యులు అంబటి సాయిబాబా కమలాల నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యలక్ష్మి హాజరై మాట్లాడారు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ధ్యానం ఒకటే సాధనమన్నారు. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందని, ధ్యానం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెంచుకోవచ్చన్నారు. ధ్యానం చేయడం ద్వారా పిల్లల్లో పెద్దల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. గురువు చెప్పిన సాధన చేస్తూ మనం నేర్చుకుంటూ 10 మందికి పంచాలన్నారు. సృష్టిలో భగవంతుడు కూడా యోగితోనే దాసోహం అవుతాడని, మనలో ఊపిరి ఉన్నంత వరకు భగవంతుడు మనలో ఉన్నట్టేనని దాన్ని గుర్తించిన వాడే యోగి అన్నారు. దేనిని ఆశించకుండా మనం చేయాల్సింది చేయాలని, రావాల్సిన సమయంలో అన్నీ వస్తాయన్నారు. ప్రపంచం శాశ్వతం కాదని, భగవంతుడు ఒక్కడే శాశ్వతం అన్నారు. అందరూ శాకాహారం భుజించి ఏ ప్రాణిని కూడా హింసించకూడదన్నారు. మరి ఈరోజు దుబ్బాకలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జరిగింది. మరి ధ్యానం వల్ల లాభాలు ఏమిటో వివరించడం జరిగింది. అంటే శారీరకపరమైన లాభం, మానసికపరమైన లాభాలు, బుద్ధిపరమైన లాభాలు, ఇన్ని రకాల లాభం. ఈ నేటి సమాజం అంతా కూడా మరి అందరూ కూడా రోగాలతో, బాధలతో, సమస్యలతో అస్తవ్యస్తమైన జీవితం గడుపుతున్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ధ్యానం ఒక చక్కని పరిష్కారం. ధ్యానం వల్ల శారీరకపరమైన మరి ఆరోగ్యాన్ని అందరూ పొందుతారు. ఇప్పుడు రోజుల్లో అనారోగ్యం వస్తే హాస్పిటల్స్కి వెళ్ళి వేలు లక్షలు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ధ్యానం చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేనంత ఆరోగ్యం పొందుతారు. ఎప్పుడైతే అందరికీ ఆరోగ్యం బాగుంటుందో మరి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మరి బుద్ధిపరంగా స్థిరమైన నిర్ణయాలు, గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆలోచనలతో, మంచి ఆరోగ్యంతో మరి ఉండాలని ఈ దుబ్బాక గ్రామంలో మరి బిఎస్ఎస్ఎం కార్యకర్తలందరూ కలిపి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం